నేపాల్ తాజాగా విడుదల చేసిన కొత్త ₹100 నోటు వివాదాస్పదమైంది. 3 భారత భూభాగాలు నేపాల్ నోటుపై ముద్రించి ఉన్నాయి. దీంతో భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ నోటుపై భారత స్వతంత్ర పోరాటంలో ప్రముఖంగా వినిపించిన కాలాపాని, లిపులేఖ్, లింపియాద్రి భూభాగాలున్నాయి. ఈ నోటు నేపాల్ కేంద్ర బ్యాంక్ గురువారం విడుదల చేస్తుంది. దీనిపై మునుపటి గవర్నర్ మహాప్రసాద్ సంతకం చేసినట్టుగా ఉంది. 2024లో నోటును బ్యాంక్ రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. చైనా, పాకిస్తాన్ల నేపాల్ కూడా భారత భూభాగాలు నేపాల్కు చెందినవిగా ప్రకటించుకుంది. మే 2020లో కేపీ ఒలి నేతృత్వంలో ప్రభుత్వం లిపులేఖ్, కాలాపాని మరియు లింపియాధుర ప్రాంతాలు నేపాల్ భూభాగంగా చూపిస్తూ కొత్త రాజకీయ మ్యాప్ను ఆవిష్కరించింది. ఆపై పార్లమెంట్లో ఆమోదించింది. ఆ సమయంలోనే భారత్ తీవ్రంగా స్పందించింది. సవరించిన మ్యాప్ను ఏకపక్ష చర్య అని పేర్కొంది. కాట్మాండును కృత్రిమంగా విస్తరించడం తమకు ఆమోదయోగ్యం కాదని హెచ్చరించింది. వివాదాస్పద నేపాల్ మ్యాప్ నేపాల్ రాష్ట్ర బ్యాంకుకు చెందిన అధికారి మాట్లాడారు. ₹100 నోట్లపై ఇదివరకే తమ దేశం మ్యాప్ ఉందన్నారు. 2020లో సవరించిన మ్యాప్ను ఇప్పుడు రిలీజ్ చేసినట్టుగా తెలిపారు. అయితే 3 ప్రాంతాలు తమవిగా చూపిస్తుండటంతో భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.